రక్తం తాగే భార్య ఎలా? మీరు పిశాచులుగా ఉండొద్దు అనేది నా మాట. మరి ఎట్లా ఉండాలి? శ్వాసులుగా ఉండాలి. ఎట్లా ఉంటారు? శ్వాసులుగా ఉండాలి. ఇక్కడ మోషే సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు, పరిచారికుడిగా ఉన్నాడు, నమ్మకమైన వ్యక్తిగా ఉన్నాడు. ఈ మూడే కదా సంఘానికి కావాల్సింది. సాక్ష్యాన్ని కాపాడుకున్నది, పరిచర్య చేయండి. చిన్న పెద్ద తారతమ్యం దేవుని మందిరంలో లేదు. నేను ఎక్కువ చదువుకున్నాను, నేను తక్కువ చదువుకున్నాను, నేను ఆ ఉద్యోగిని, నేను ఈ ఉద్యోగిని. దేవుని మందిరంలో నీ పరపతి ఏది కనబడడానికి వీలు లేదు. దేవుని కంటే ఎక్కువ నీ ఉద్యోగం, దేవుని కంటే ఎక్కువ నీ చదువు, దేవుని కంటే ఎక్కువ నీ పరపతి, దేవుని కంటే ఎక్కువ నీ హోదా, దేవుని కంటే ఎక్కువ నీ కొంతమంది, అవన్నీ దేవుని ఇష్టమే కదా నీకు వచ్చింది. అందుకని దేవుని మందిరకు వచ్చినప్పుడు వాటన్నిటిని ప్రక్కన పెట్టి మనమందరము సమానులం, దేవునికి మహిమ కలుగును.